స్వామి శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు గోశాలకు చేరుకున్నాం. మన కర్నూలు డిస్టిక్. ఏ ఊరు స్వామి? గాయత్రి గోశాల, కర్నూలు జిల్లాలోని గాయత్రి గోశాల. ఆ స్వామితో మాట్లాడతాం. ఏమేమో ఎన్ని గోవులు ఉన్నాయి, ఏమేమి పెడుతున్నారు, డైలీ ఎట్లుంటుంది, ఇక ఎట్లా వీటికి వాటర్ కానీ ఫుడ్ కానీ కనుక్కుందామని. చెప్పండి స్వామి. పచ్చిగడ్డి, మధ్యాహ్నము బొట్టలాకు, సాయంకాలం కొరగడ్డి, ఆదివారం పూట దానా వేస్తాం. దానా బెల్లము, తౌడు, పత్తి గింజలు 1064 ఉంటాయి. ఆవులే 1064. దీని ఎరువుతో పిడికలు చేస్తారు. పిడికలు చేస్తాం. దీని ఎరువుతో ఊదిగడ్డలు తినేస్తాం. ఊదిగడ్డలు ఇక్కడ 3 ఉండే తొట్లు ఉంటాయి. 3 తొట్టెలు. వీడికి మేతకేమైనా తోలుకపోతారా? ఎక్కడ పోదు, ఇక్కడనే ప్రతిదీ ఇక్కడనే. నెలకు 15 లక్షలు ఖర్చు. 15 లక్షలు, 17 లక్షలు ఖర్చు. మరి పర్లేదా? పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పని వాళ్ళు వచ్చి 16 మంది ఉన్నారు. 16 మంది. టైంకి చూసుకుంటారా? వాటికి వాటరే కానీ ఫుడ్డే కానీ? చెడ్డ డాక్టర్ ఉంటాడు, ఉంటాడు. అమాస రోజు ఇక్కడ చండీయాగం ఉంటుంది. అమాస రోజు యాగశాలలో గాయత్రి గోశాల చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చేటట్లుంటే ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. ఇక ఆవులను మట్టు చూడాలంటే ఇక్కడనే రావాలనిపిస్తుంది నాకైతే. చాలా ఆవులు ఉన్నాయి మార్గం మధ్యలో కాబట్టి ఇక్కడనే వీళ్ళే అన్నదానం కూడా చేయించారు. ఈరోజు అయ్యప్ప స్వాములకి భిక్ష కూడా పెట్టించారు ఇక్కడనే. చాలా మంచిగా ఉంది. ఏమైనా చెప్తారా స్వామి మీరు? స్వాముల గురించి ఏమైనా చెప్తారా? ఏం లేదా? స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. చాలా ఆవులు ఉన్నాయి చూడండి స్వామి. ఆవులన్నీ మామూలుగా లేవు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి నిత్యం ఈ గోశాలలోనే అయ్యప్పలకి అయ్యప్పలకి పాదయాత్ర హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర పోయే స్వాములకి దాదాపు 5-6 బృందాలకి నేనే సేవ చేసుకుంటాం స్వామి. అంటే వస్తూ ఈ గోమాతలకు కూడా సేవ చేసుకునే భాగ్యం, అదృష్టం మాకు తగ్గిస్తున్నాం స్వామి. ఈ స్వామి దగ్గరికి వచ్చినామంటే వాళ్ళ ఆశీస్సులు వచ్చినా ఉంటాయి. వీళ్ళు ఇట్లా నాకినారంటే అంటే వాళ్ళ నాలుకతో అన్నారంటే లక్ష్మీదేవి మనకి స్వామి. చాలా అదృష్టం స్వామి. పండ్లు ఇక్కడ వచ్చే గోశాలలో వచ్చేసి సంబంధించిన ఇది ఉండలు లెక్క కొట్టుతాము. మన గణపతికి ఉండ్రాలు ఎట్లా చేస్తామో అట్లా ఈ స్వామిలో కూడా ఉండలు గట్టిచ్చేసి ఇస్తారు స్వామి. చాలా బాగుంది స్వామి. స్వామి ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చాడు కంపల్సరీ విజిట్ చేయండి స్వామి. బాగున్నది. ఓం నమః శివాయ.